రష్మి గౌతమ్ దెబ్బకి వైఎస్ఆర్సీపీకి చుక్కలు చూపించిందని చెప్పాలి ఆమె. రష్మి గౌతమ్ యాక్టర్గా, హీరోయిన్గా, జబర్దస్త్లో యాంకర్గా మనందరికీ తెలుసు. ఆమె అంటే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాంటిదే రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పెట్రోల్ కొరతపై కృత్రిమంగా వైఎస్ఆర్సీపీ సృష్టించినటువంటి ఈ పెట్రోల్ కొరత అనేటువంటి దాన్ని హైలైట్ చేసుకుంటూ నిరసన చేసుకుంటున్నారు. దాంట్లో ఎద్దుల బండి మీద మీరు చూసే ఉంటారు, ఎద్దుల బండి మీద ఆటో పెట్టి కొంతమంది మనుషులు ఎక్కి చాలా క్రూరత్వంగా ఒక జీవిని, అది కూడా ఒక్క ఎద్దుని, రెండు ఎద్దులు పెట్టినా కొంచెం వెయిట్ ఏమన్నా కొంచెం తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ఎద్దును పెట్టే ఏ రకంగా ఆ జీవిని హింసించారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అయింది. నార్మల్గా ఆమె జంతు ప్రేమికురాలుగా చాలా ఇష్యూస్ మీద మాట్లాడింది. కుక్కల గురించి కావచ్చు, లేదంటే వేరే ఆటల గురించి కావచ్చు, ఏనుగుల గురించి, చాలా ఆటల గురించి ఒక యానిమల్, ఒక ప్రేమికురాలుగా, జంతు ప్రేమికురాలుగా అనేక ఇష్యూస్ మీద స్పందించిన ఆమె దీన్ని చూసి కూడా ఆమె స్పందించింది. అంటే ఇలా ఆమె అంటే మీరు అక్కడ ఉండేటువంటి సమస్య కన్నా, పెట్రోల్ కొరత వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది కన్నా మీరు దానిని పెట్టినటువంటి హింస చాలా దారుణమైంది అని చెప్పి ఒక ట్వీట్ చేసింది. దానికి పేటీఎం బ్యాచ్, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి బ్యాచ్ ఉంటారు కదా, ఇది ఎలా అంటే నార్మల్గా వాళ్ళకి ఏంటంటే దేని మీద అయినా సరే మీరు ఎలాంటి దాని గురించి అయినా అమ్మ అన్న వాళ్ళు అక్కడి నుంచి నీ అమ్మ అనేది రిప్లై వస్తుంది. అలాంటి పద్ధతి, అంతకుమించి వాళ్ళకి ఇంకేం తెలియదు. హుందాగా మాట్లాడడం అసలు రాదు. రాజకీయం అంటే ఇలా బూతులతోనే తిట్టడమే అనేది వాళ్ళ సిద్ధాంతంగా మనం చూడొచ్చు. మరి రష్మి గౌతమ్ గారు ఏమన్నా పైనుంచి చూడబడ్డారా అని వాళ్ళు అనుకుంటారు. తల్లిని చెల్లినే మనం లెక్క చేయలేదయ్యా, ఆవిడతో మాకేంటి సంబంధం చెప్పు అని అనుకుంటారు అనమాట. అలాంటి బ్యాచ్ అనమాట. మరి ఏం చేస్తారంటే పచ్చి బూతులతో ఇలా ఈ కార్యక్రమం మీద ఆమె ఒక ట్వీట్ చేస్తే, ఈ ట్వీట్ చేస్తే ఇంకా చెప్పలేనంత దారుణమైనటువంటి బూతులతో రెచ్చిపోయారనమాట. కానీ ఆమె మాత్రం చాలా హుందాగా ఉందండి. ఎంత హుందాగా ఉందంటే వాళ్ళు పచ్చిబూతులతో రెచ్చిపోయినా సరే ఒక్కొక్కడికి పటాపటా చెప్పు తీసుకుని పటాపటా కొట్టినంత రిప్లై ఇచ్చింది. ఎలా అంటే మీరు నా మీద పెట్టే దృష్టి, కమెంట్స్ మీద పెట్టేటువంటి ఈ టైము, మీరు మీ పార్టీని ఒప్పించి యానిమల్స్కి సంబంధించి ఏదైనా మంచి కార్యక్రమం చేయండి, నేను మీ పార్టీకి అవుట్ అండ్ అవుట్గా వచ్చి సపోర్ట్ చేస్తా, ఫ్రీగా ప్రచారం చేసి పెడతా అని చెప్పిందట. ఇంకంతకన్నా ఏముంటుంది చెప్పండి. వాళ్ళేమో ఆవిడ ఇంట్లో వాళ్ళని అసలు ఎంత దారుణాతి దారుణంగా అంటే అసలు వినలేం. చూస్తుంటే నాకే బాబా ఏంటా అనిపించింది. ఇంకా నార్మల్గానే అంటే వైఎస్ఆర్సీపీ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పేటీఎం బ్యాచ్ గురించి, ఇదిగో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్పెషల్ స్టేటస్ గురించి ఏంటయ్యా అని మాట్లాడితే బూతులతో అది ఇది అని చెప్పి రిప్లై ఇస్తారు. అన్నా అదిగా అదిరా ఇదిగా అంటారు, నువ్వే అంటారా, మీ ఇంట్లో ఆడలేడరా ఈడలేడరా, మీ ఇంట్లో ఆడవాళ్ళు అది ఇది అని మాట్లాడతారు. ఇంకంత మించి వేరేది ఉండదు. అరే మద్యపాన నిషేధం అన్నారు కదా, దాని గురించి చెప్పారంటే దానికి పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి ఎలా ఉంటాయి అని చెప్పట్లా. సరే వీటి గురించి మనం వాళ్ళు ఇప్పుడు అలాగే ఉంటారు. బట్ ఇక్కడ ఆవిడ గురించి మాట్లాడే చేసినటువంటి ట్వీట్ గురించి అయినా వీళ్ళు ఎలాంటి రిప్లై ఇవ్వచ్చు అంటే, అమ్మా ఎద్దుల బండిని గత కొన్ని వందల సంవత్సరాలుగా రైతులు ఎలాంటి కార్యక్రమాలకి వాడుతున్నారు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మేము అలాంటి ఉద్దేశంతోనే అక్కడ చేశాము అని చెప్పచ్చు. చాలా హుందాగా కౌంటర్ ఇవ్వచ్చు. బట్ అలా ఇస్తే అది పేటీఎం బ్యాచ్ ఎందుకు అవుద్ది? దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ఉంది కదా. ఎందుకంటే అంతకుమించి వీళ్ళకి రాజకీయం తెలీదు. వాళ్ళకి రాజకీయం అంటే బూతులతో రెచ్చిపోవడం తప్ప ఇంకొకటి రాదు. అందుకోసమే ఆమెను బూతులు తిట్టడం మొదలు పెడతారు. ఎవరినైనా సరే ఇంట్లో చెల్లిని తల్లినే రంకులు అంటగట్టినటువంటి గొప్ప సంస్కృతి వాళ్ళది. ఇంతకన్నా గౌరవంగా చూసుకోవడం అంటే అబ్బా అస్సలు మనకు అసలు అలాంటి ఆలోచనే ఉండదే, అలాంటి ఆలోచన కూడా రాదే. అది ఏదైనా నిజంగా చెప్తున్నాను కదా, పేటీఎం బ్యాచ్కి మీకు రాజకీయం చేత కాదు అనుకున్నప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. ఎవరికైనా చాలా హుందాగా వాళ్ళు అడిగినటువంటి సబ్జెక్టుకి మనం కౌంటర్ సబ్జెక్టుతోనే ఇచ్చామనుకో దాన్ని రాజకీయం అంటారు. అలాంటి కౌంటర్గా అంటే అలాంటి రాజకీయం మనకి చేత కాదు, మాకు రాజకీయాలు ఇంతే అని అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు ఇలాంటివే ఉంటాయి. మాకు రాజకీయం చేత కాదు అని ఒప్పుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఒప్పుకోవసరలా, ఇలాంటి బూతులతోనే రెచ్చిపోండి. అంతకుమించి మీకు చేత కాదు కాబట్టి ఇంతకన్నా ఏం చేస్తారులే, డబ్బులు పడేస్తే పేటీఎం 10 రూపాయలు పడేస్తే బూతులతో ట్వీట్లతో ఇలా ఇష్టం వచ్చినటువంటి కమెంట్లతో రెచ్చిపోవడం తప్ప ఇంకొకటి మనకి చేత కాదు కదా అని మేము కూడా భావిస్తాం. అంతకుమించి ఏముంటుంది. ఓకేనా?